విజయవాడ తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శివనాథ్ హాట్ కామెంట్స్ చేశారు. ఏపీలో ఉన్న నానీలందరికీ చిప్ పోయిందని వ్యాఖ్యానించారు. నారా లోకేష్ యువగలం పాదయాత్ర విజయవంతం కావడంతో మరింతగా చిప్ పోయిందంటూ విమర్శలు చేశారు. తెలుగుదేశం పార్టీ మరో 2 నెలల్లో అధికారంలోకి రాబోతోందని, తానే దగ్గరుండి చిప్లు రిపేర్ చేయిస్తానని ఎద్దేవా చేశారు. అలాగే గుడివాడలో అభివృద్ధి శూన్యమని, గుడివాడ ప్రజలు త్వరలో నానిని బొంద పెడతారని విమర్శలు గుప్పించారు కేశినేని శివనాథ్. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం గండేపల్లి తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశంలో ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కేశినేని చిన్ని. నానీలందరికీ చిప్పు పోయింది. ఎందుకంటే మా నారా లోకేష్ గారి యువగలం సక్సెస్ అయినాక మరీ చిప్పు ఎక్కువ పోయింది. మా ప్రభుత్వం 2.5 నెలల్లో అధికారంలోకి రాబోతుంది. నీకు చిప్పు రిపేరు మేము మా ద్వారా చేపిస్తాం. నాని ఇక నీ సమయం దగ్గర పడింది. నీ చిప్పు రిపేర్ చేయించే సమయం గుర్తుంచుకో. ఎప్పుడు ఎవరిని విమర్శిద్దామని నువ్వు చేసిన అభివృద్ధి శూన్యం. మీరు ఆలోచిస్తే ఎవరైనా నాయకులు ఉంటే అభివృద్ధి గురించి చెప్పుకుంటారు. అభివృద్ధి చెప్పుకునే పరిస్థితి లేదు కాబట్టి ఈ చిప్పుపోయిన నాయకులు లేకపోతే ఈ అసమర్థులో ఒక వ్యక్తిగత విమర్శలు. నీకు గుడివాడ ప్రజలు నీకు బొంద పెట్టబోతున్నారు, నీకు శాస్తి చేయబోతున్నారు. నాని ప్రజా జీవితంలో నీకు ఇది చివరి ఎన్నికలు అని చెప్తున్నా. నానిలో మీ అందరికీ చిప్పుడు త్వరలోనే మా ప్రభుత్వం రాగానే